హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో బ్యూటిఫుల్ ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇవాళ తుమ్కుంట రావడం జరిగిందండి. ఇది కరీంనగర్ హైవే మీద ఉందండి. ఒకసారి ప్రాపర్టీస్ అయితే చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఎంత లగ్జరీస్ కన్స్ట్రక్షన్ చేశారో. చాలా బాగున్నాయండి. ఒకటే దగ్గర 3 ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ప్రాపర్టీ అయితే చాలా మంచిగా ఉందండి. ఒక్కొక్క ప్రాపర్టీ వచ్చేసి మనకు 123 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 24.6 × 45 డైమెన్షన్స్ అన్నమాట. ప్రాపర్టీస్ అన్నీ మనకు వెస్ట్ ఫేసింగ్ అండి. ఒక్కొక్క ప్రాపర్టీ 2100 SFT అన్నమాట. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ అయితే ఉందండి. ఇది HMDA లేఅవుట్ అన్నమాట. బ్యాంక్ కాలనీ తూమ్కుంటలో అయితే ప్రాపర్టీస్ ఉన్నాయండి. దీని డీటెయిల్స్ అని మీకు క్లియర్గా ఎక్స్ప్లోర్ చేస్తాను నేను. ఫస్ట్ ఒక ప్రాపర్టీ అయితే చూద్దామండి. మంచి బ్యూటిఫుల్ ఎలివేషన్ అయితే తీసుకున్నారు, చూస్తున్నారు కదా. మంచిగా గేట్ అయితే చూస్తే 9 feet గేట్ అయితే తీసుకున్నారండి. పైకి వెళ్ళడానికి ర్యాంప్ వచ్చేసి మన గ్రానైట్ తీసుకున్నారు. లోపల మొత్తం పార్కింగ్ టైల్స్ అయితే తీసుకున్నారండి. ఇది వచ్చేసి పార్కింగ్ అన్నమాట. కంప్లీట్ పార్కింగ్ టైల్ తీసుకున్నారు. దీనికి బోర్ వాటర్ అదేవిధంగా మున్సిపల్ వాటర్ అయితే ఉందండి. ఒకసారి పైన చూస్తే మంచి ఫాల్ సీలింగ్, PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా మనకు సంపు కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగిందండి. కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి రెంటర్ పర్పస్ సింగిల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అది లోపలికి వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఫస్ట్ ఎంటర్ కాగానే హాల్ అన్నమాట. హాల్ అయితే మంచిగా నీట్గా బ్యూటిఫుల్ అయితే తీసుకోవడం జరిగిందండి. హాల్లో మంచిగా చూస్తే ఒక విండో చూడండి, మంచి విండో తీసుకున్నారు. పైన మంచి ఫాల్ సీలింగ్, ఫ్యాన్స్ ఎవ్రీథింగ్ అన్ని వీళ్ళే ఫిట్ చేసి ఇచ్చేస్తారన్నమాట. షెల్ఫ్స్ కూడా తీసుకున్నారన్నమాట. చాలా బాగుంది. మన హాల్ పక్కకే ఒకటి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా కిచెన్, ఇది కిచెన్ అన్నమాట. ఇది రెంట్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ ఏరియాలో దీనికి 10 to 8,000 రెంట్స్ అయితే రావడం జరుగుతుందంటే. కిచెన్ పక్కకే వాష్ ఏరియా ఇచ్చినారు, చూస్తున్నారు కదా. దీంట్లో మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ట్యాప్ కానీ, మనకు స్విచ్ బోర్డ్ కానీ, లేకపోతే ఏమైనా క్లాత్స్ కానీ, లేకపోతే ఇంకేమన్నా క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ ఏరియా అయితే ఇవ్వడం జరిగిందండి. ఓపెన్ కిచెన్ పక్కకే ఇది అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూద్దామండి. మనకు హాల్ నుంచి రైట్ సైడ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా అయితే ఉంది. మీరే చూడండి ఎలా ఉందో. మంచి షెల్ఫ్స్ ఇచ్చినారు, బీరువా ప్రొవిజన్ ఇచ్చినారు. పైన మంచిగా ఏమైనా పెట్టుకోవడానికి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూస్తే మంచి UPVC విండో కూడా ఇవ్వడం జరిగింది. బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అండి, ఇంక్లూడింగ్ ఫ్యాన్స్తో అయితే ఇవ్వడం జరిగిందండి. బెడ్రూమ్లో మనకు 2 windows ఇచ్చినారు. ఆపోజిట్ 2 windows ఇచ్చినారండి. మనకి ఎలాంటి లైటింగ్ ప్రాబ్లం, వెంటిలేషన్ ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఈవెన్ డోర్స్ కూడా చూస్తే మంచి లేటెస్ట్ డోర్స్ తీసుకున్నారు. మంచి లాక్ సిస్టమ్ కూడా అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి వాష్రూమ్ అన్నమాట. కామన్ వాష్రూమ్ అండి, ఒకటే ఇచ్చినారు దీనికి. మంచిగా చూస్తే దీంట్లో అంతా రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. మనకు ట్యాప్స్ కానీ, షవర్ కానీ ఎవ్రీథింగ్ పెట్టినారు. డోర్స్ కూడా మంచి క్వాలిటీ తీసుకున్నారండి. అంత లాక్ సిస్టమ్ అనమాట. చాలా మంచి అయితే తీసుకున్నారు. ఇది రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఫస్ట్ వరకు వెళ్ళిపోతే మన కోవడం కోసం అయితే మంచి బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. పైకి వెళ్ళడానికి మనకు 3.5 feet స్టెప్స్ అయితే తీసుకున్నారండి. చాలా మంచిగా ఉంది. మంచి స్టీల్ రైలింగ్ కూడా తీసుకున్నారు. మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఇక్కడ విండోస్ కూడా తీసుకున్నారు. చూస్తున్నాం కదా, ప్రాపర్టీ అయితే లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అనమాట. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. మనమైతే ఇప్పుడు పైకి రావడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ రాగానే ఇది బాల్కనీ అన్నమాట. చూస్తున్నాం బాల్కనీ కింద గ్రానైట్ తీసుకున్నారు. మంచిగా ఫాల్ సీలింగ్లో మంచి ఒక ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది చూస్తున్నారు కదా, మంచిగా ఉందండి ప్రాపర్టీ. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకు ద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, సింహద్వారం అనమాట. ఈస్ట్ ఫేసింగ్. దీని డోర్స్ చూసుకుంటే లేటెస్ట్గా అయితే డోర్స్ అయితే తీసుకున్నారు విత్ లాక్ సిస్టమ్ అనమాట. ఒక్కసారి లోపల రండి. లోపల రాగానే పెద్ద హాల్ అయితే తీసుకున్నారు. హాల్ చూస్తున్నారు కదా, మంచి హాల్ కమ్ డైనింగ్ లా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. నీట్ ఫాల్ సీలింగ్, మంచి లైట్స్ ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. కింద మొత్తం టైల్సే పెట్టినారండి. చాలా బాగుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే విండోస్ చూడండి, 1, 2, 3 విండోస్ అయితే ఇవ్వడం జరిగింది. UPVC విండోస్ అండి. పెద్ద పెద్ద విండోస్ అయితే ఇచ్చినారండి, వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా. ప్లస్ మనం హాల్లోనే పక్కకు చూస్తే ఇక్కడ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. L షేప్ కిచెన్ అన్నమాట. L షేప్ కిచెన్. మంచిగా గ్రానైట్తో ప్లాట్ఫామ్ తీసుకున్నారు. మంచిగా విండో తీసుకున్నారు. ఎగ్జాక్ట్స్ తీసుకున్నారు. ట్యాప్స్ కూడా లేటెస్ట్గా మంచి అయితే తీసుకున్నారు. చాలా బాగుందండి. మన కిచెన్లోనే
పక్కకు వాష్ ఏరియా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇది వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కానీ వాష్ ఏరియా అయితే నీట్గా ఉందండి. ట్యాప్స్ కానీ అన్ని స్విచ్ బోర్డ్స్ కానీ అన్ని ఫిట్ చేసి కానీ రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. దీనికి కూడా మనకు లాక్ సిస్టమ్, డోర్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా సెక్యూరిటీ ప్రాబ్లం కాకుండా మనకు గ్రిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. ఒకసారి నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తానండి. ముందుకెళ్తే మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉందండి. చూస్తున్నాం కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు. ఇక్కడ చూస్తున్నాం కదా, మంచి పెయింటింగ్స్ తీసుకున్నారు. పైన చూస్తే మంచి లైటింగ్ తీసుకున్నారు. విండోస్ కూడా మంచి విండోస్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే మంచి షెల్ఫ్స్ తీసుకున్నారు, బీరువా ప్రొవిజన్. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఏంటంటే మంచి విండో అయితే తీసుకున్నారండి. చాలా బాగుందండి ప్రాపర్టీ. ఇంకోటి ఏంటంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మాస్టర్ బెడ్రూమ్లోనే మంచి ఒకటి వాష్రూమ్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, వెస్టర్న్ అయితే తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా టైల్స్ చాలా బాగుంది. విండోస్ కానీ షవర్ కానీ అన్ని కాంప్రమైజ్ కూడా మంచిగా తీసుకున్నారు. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా 10x10 సైజులో మంచిగా తీసుకున్నారు. మంచి ఫాల్ సీలింగ్, లైటింగ్, ఫ్యాన్స్ అన్నీ అయితే తీసుకున్నారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక బాల్కనీ కూడా తీసుకున్నారు. ఈ బాల్కనీ చూస్తున్నారు కదా, బాల్కనీ నుండి బయటకు వస్తే ఇట్లా మనకి ఏంటంటే రోడ్ సైడ్ రావచ్చు అన్నమాట. ఇక్కడ ప్లాంట్స్ ఇట్లా పెట్టడం జరిగింది. మనకు 30 feet రోడ్ అయితే ఉందండి. చూస్తున్నారు కదా, మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. ఒకసారి ఏంటంటే మీకు మిగతా డీటెయిల్స్ కూడా క్లియర్గా చెప్తాను. చిల్డ్రన్ బెడ్రూమ్ చూసాం కదండి. నెక్స్ట్ ఏంటంటే మనకు ఒకటి కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి కామన్ బాత్రూమ్ చూడండి. ఇది కూడా మీరు చాలా లేటెస్ట్గా అయితే తీసుకున్నారండి. ఇది కూడా వెస్టర్న్ తీసుకోవడం జరిగింది. మంచిగా ఏంటంటే ట్యాప్స్ కానీ షవర్స్ కానీ అన్నీ బాగున్నాయండి. అదేవిధంగా ఇక్కడ ఒక సింక్ కూడా తీసుకున్నారు. వీళ్ళు అన్ని మంచి మంచి బ్రాండెడ్ యూజ్ చేసినారంటే మీకు చెప్పడం కాదు, మీకు ఇక్కడ కనిపిస్తుంది. ప్యారివేర్ కంపెనీ అయితే తీసుకోవడం జరిగిందండి. అన్ని ట్యాప్స్ కూడా ప్యారివేరే తీసుకున్నారు. మంచి క్వాలిటీతో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇవన్నీ పైన లైట్స్ చూస్తే మీకు అర్థమైపోతుందండి. ప్రతి రూమ్లో ఇలాంటి లైటింగ్ సిస్టమ్ అయితే వీళ్ళు పెట్టించినారనమాట. ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను, ఒక్కసారి చూడండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు బ్యాంక్ కాలనీలో ఉందండి, తూమ్కుంట అనమాట. ఇది కరీంనగర్ హైవేకి చాలా నియర్ బై అయితే ఉంటుందండి. హకీంపేట్ దగ్గరలో ఉంటుంది అనమాట. ఇది HMDA లేఅవుట్ అండి, బ్యాంక్ కాలనీ. 123 square yardsలో 3 ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. మనకు డైమెన్షన్స్ వచ్చేసి 24.6 x 45 అనమాట. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ ఉంది. ఇది వెస్ట్ ఫేసింగ్ అండి. ఈచ్ ప్రాపర్టీ వచ్చేసి 2100 SFT అన్నమాట. చాలా మంచి ప్రాపర్టీ అండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ అయితే లేరండి, డైరెక్ట్ ఓనర్ అన్నమాట. దీనికి ఏంటంటే 100% వాస్తు అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి దీని మెయిన్ అన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ నుంచి మనకు సింహద్వారం అయితే ఉందండి. ప్రాపర్టీ నియర్ బై ఏంటంటే స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఉన్నాయండి. ఇది మంచి కాలనీలో ఉందండి ప్రాపర్టీ. ప్రాపర్టీ ప్రైస్ మనకు 1,15 lakhs అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ కాదండి, నెగోషియబుల్ అన్నమాట. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కానీ ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మీరు మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.